నేను మీకు ఇప్పుడు ఒక ఆఫర్ ఇస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటి ఎంచుకోండి. ఆప్షన్ 1, నేను మీకు ఇప్పుడే ఒకేసారి 5 కోట్లు క్యాష్ ఇస్తాను. ఆప్షన్ 2, నేను మీకు ఇప్పుడు కేవలం ₹1 మాత్రమే ఇస్తాను. కానీ ఆ రూపాయి రాబోయే 31 రోజుల పాటు రోజు రోజుకి డబల్ అవుతూ ఉంటుంది. అంటే ఈ రోజు ₹1 ఉంటే రేపు ₹2, ఎల్లుండి ₹4, ఆ పై రోజు ₹8 ఇలా అన్నమాట. మీరు ఏది ఎంచుకుంటారు? కింద కామెంట్ సెక్షన్లో ఇప్పుడే వెళ్ళి రాయండి. చాలా మంది కళ్ళు మూసుకొని 5 కోట్ల ఆప్షన్ వైపు వెళ్తారు. కానీ ఒకవేళ మీరు రెండో ఆప్షన్ ని ఎంచుకుంటే 31 రోజు నాటికి ఆ ₹1 ఎంతో తెలుసా? అక్షరాల 107 కోట్లు. నమ్మలేకపోతున్నారా? క్యాల్కులేటర్ తీసి లెక్కేసుకోండి. అక్షరం పొల్లుపోకుండా నిజం. దీనే సైన్స్. ప్రపంచంలో గొప్ప మేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచపు 8వ వింత అన్నారు. దీని పేరే ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీ దగ్గర ఉన్న వందలు వేల రూపాయలను కోట్లుగా మార్చే ఈ మ్యాజిక్ ఏంటో ఈ రోజు ప్రాక్టికల్ గా చూద్దాం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గత వీడియోలో మనం డబ్బు సంపాదించడం, దాచడం గురించి నేర్చుకున్నాం. కానీ దాచిన డబ్బు రేసు గుర్రంలా పరిగెత్తాలి అంటే మన కాంపౌండింగ్ తెలియాలి. చాలా మంది అనుకుంటారు ధనవంతులు అవ్వాలంటే లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్ చేయాలేమో అని. కానీ అది తప్పు. ఇది నెలకు కేవలం 1000 లేదా 2000తో కూడా కోటీశ్వరులు అవ్వచ్చు. అది ఎలా సాధ్యం? అసలు కాంపౌండింగ్ మన డబ్బుని ఎలా మల్టిప్లై చేస్తుంది అనే ఈ విషయాలను ఈరోజు తెలుసుకుందాం. సరే, అసలు కాంపౌండింగ్ గురించి తెలుసుకోవడం ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే మనలో చాలా మందికి సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే తెలుసు. అంటే మీరు 10,000 బ్యాంకులో పెడితే ప్రతి సంవత్సరం ఆ 10,000 మీద మాత్రమే వడ్డీ వస్తుంది. కానీ కాంపౌండింగ్ అంటే వడ్డీకి వడ్డీ రావడం. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి వడ్డీ వస్తుంది. ఆ తర్వాత సంవత్సరం మీ అసలు ప్లస్ వడ్డీ 2 కలిసి కొత్త అసలుగా మారి ఆ మొత్తం మీద వడ్డీ వస్తుంది. దీనివల్ల ఒక చిన్న మంచు కొండ పైనుంచి కిందకి దొర్లుకుంటూ వచ్చినట్టు, పెద్ద మంచు పర్వతంగా మారినట్టు ఈ మీ చిన్న ఇన్వెస్ట్మెంట్ కూడా కాలగమంలో ఒక పెద్ద కొండ లాంటి వెల్త్ ఆస్తిగా మారుతుంది. మీ డబ్బు మీకోసం రాత్రి పగలు కష్టపడాలి అంటే ఈ సూత్రం అర్థం కావడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ కాంపౌండింగ్ ఎలా పనిచేస్తుందో ఒక చిన్న కథ మరియు మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేషన్ ద్వారా చూద్దాం. రాము, సోము ఇద్దరు స్నేహితులు ఉన్నారు. రాము మరియు సోము ఇద్దరి వయసు 20 ఏళ్ళు. రాము చాలా తెలివైన వాడు. 20 ఏళ్ల వయసులోనే నెలకు 2000 చొప్పున SIPలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. కేవలం 10 ఏళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేసి 30 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్మెంట్ ఆపేశాడు. మొత్తం తను పెట్టిన పెట్టుబడి 2.4 లక్షలు. కానీ ఆ డబ్బుని అలాగే వదిలేశాడు. సోము 20 ఏళ్లలో ఎంజాయ్ చేసి నిదానంగా 30 ఏళ్ల వయసు వచ్చాక రియలైజ్ అయ్యాడు. అప్పటి నుండి తను కూడా నెలకు 2000 చొప్పున తన 60 ఏళ్ల వయసు వచ్చే వరకు, అంటే 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. తను పెట్టిన పెట్టుబడి 7.2 లక్షలు. ఇప్పుడు వీళ్ళిద్దరికి 60 ఏళ్ళు వచ్చాయి అనుకుందాం. ఇద్దరికి సగటున 15% రిటర్న్ వస్తే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది కదా? 15వ సంవత్సరం దాటాకే ఒక సునామీలా మీ డబ్బుని పెంచుతుంది. కానీ ఇక్కడ ఒక చేదు నిజం మాట్లాడుకుందాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఓపిక చాలా తక్కువ. మనం ఒక నెల ఇన్వెస్ట్ చేయగానే మరుసటి నెల అకౌంట్ ఓపెన్ చేసి చూస్తాం. ఏంటి 2000 పెడితే 2050 మాత్రమే అయ్యింది. అదేదో ఈ 2000తో వీకెండ్ బిర్యానీ తిని ఎంజాయ్ చేసేవాడిని కదా అని ఇన్వెస్ట్మెంట్ ఆపేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, చైనీస్ బ్యాంబో అంటే వెదురు చెట్టు విత్తనం నాటినప్పుడు మొదటి 4 సంవత్సరాలు అది నేలపైకి 1 ఇంచు కూడా పెరగదు. రోజు నీళ్లు పోస్తూనే ఉండాలి. కానీ 5వ సంవత్సరంలో కేవలం 6 వారాల్లోనే అది 60 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కాంపౌండింగ్ కూడా అంతే. మొదటి కొన్ని సంవత్సరాలు బోర్ కొడుతుంది, ఫలితం కనిపించదు. ఎవరైతే ఆ బోర్ కొట్టే సమయాన్ని తట్టుకొని ఓపిక ఉంటారో వాళ్ళే భవిష్యత్తులో ఫైనాన్షియల్ కింగ్ అవుతారు. కేవలం కాలం. 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసిన సోము దగ్గర 1.4 కోట్లు ఉంటే కేవలం 10 ఏళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఆపేసిన రాము దగ్గర అక్షరాల 2.6 కోట్లు ఉంటాయి. దీనే జేకారు అంటారు. కాంపౌండింగ్ లో మీరు ఎంత డబ్బు పెడుతున్నారు అనే దానికంటే ఎంత ఎక్కువ సమయం ఇస్తున్నారు అనేదే ముఖ్యం. కాంపౌండింగ్ సక్సెస్ అవ్వడానికి 3 గోల్డెన్ రూల్స్. త్వరగా స్టార్ట్ చేయండి.
మీ వయసు 20 లేదా 25 అయితే ఇప్పుడే మీ బెస్ట్ టైం. కన్సిస్టెన్సీ, మార్కెట్ పడినా లేచినా మీ నెలసరి టిప్ ఆపకూడదు. నెక్స్ట్ ఓపిక, అంటే పేషెన్స్ ఉండాలి. కాంపౌండింగ్ మ్యాజిక్, మొదటి 5 నుంచి 10 ఏళ్ళు అసలు కనిపించదు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కాంపౌండింగ్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఇది మీకు పాజిటివ్ గా పని చేస్తే మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తుంది, అదే నెగిటివ్ గా పని చేస్తే మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది. నెగిటివ్ గా ఎలా పని చేస్తుందో తెలుసా? క్రెడిట్ కార్డ్ అప్పులు మరియు లోన్ ద్వారా. మీరు లోన్ కట్టడం ఆలస్యం చేసే కొద్దీ బ్యాంకులు మీ వడ్డీకి వడ్డీ వేసి కాంపౌండింగ్ వడ్డీ వసూలు చేస్తాయి. అందుకే మొదట మీకున్న అప్పుల కాంపౌండింగ్ ని ఆపేసి ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ ని స్టార్ట్ చేయండి. రూపాయి చిన్నదే కావచ్చు, కానీ దానికి సమయం ఇస్తే అది బ్రహ్మాండంగా మారుతుంది. మరి ఈ వీడియో చూసాక కూడా మీ డబ్బుని కేవలం సేవింగ్ అకౌంట్ లోనే ఉంచి నిద్రపుచ్చుతారా, లేదా ఈ రోజు ఒక చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ జర్నీని స్టార్ట్ చేస్తారా? మీ వయసు ఎంతో, మీరు ఎప్పటి నుండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చూసాక నాలెడ్జ్ ఇచ్చింది అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ముఖ్యంగా 20 ఏళ్ళ వయసులో ఉన్న యువతి యువకులకు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఇన్స్పిరేషనల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించడం ఒక విద్య అయితే దాన్ని కాంపౌండింగ్ చేయడం ఒక కళ. థ్యాంక్ యూ సో మచ్.